అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి మనం చేసుకోబోయే ఈ స్వీట్ ఐటెం వచ్చేసి సొరకాయ రైస్ పాయసం అండి. సొరకాయ రైస్ పాయసం ఎంతమందికి ఇష్టం ఉండదండి? అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ సొరకాయ పాయసం ఎలా చేయాలి ఏంటనేటువంటిది వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇలాంటిది సొరకాయ నేను ఒకటి తీసుకున్నాను. ఈ సొరకాయని పైన ఇది ఉంది కదండి, దీన్ని అంతా పిల్లలతో దీన్ని క్లీన్గా చేసుకోవాలి. ఈ పైన పొట్టంతా తీసేసుకున్న తర్వాత చిన్నగా తురుముకోవాలండి. దీన్ని ఈ సొరకాయని తురిమి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టుకొని అందులోకి పాలను అయితే యాడ్ చేసుకుందాము. వేసుకున్నటువంటి పాలు ఉన్నాయి కదండి, ఈ పాలు వచ్చేసి ఒక పొంగు వచ్చే వరకు దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు పాలు అయితే వేడైపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము 1 కప్పు దాకా షుగర్ వేసుకుంటున్నాము. మీకు ఎక్కువ షుగర్ కావాలంటే ఎక్కువ షుగర్ తినే వాళ్ళైతే వేసుకో. చూడండి, ఇందులోకి షుగర్ అయితే నేను వేసాను. ఇప్పుడు 1 కప్పు నిండా ఇందులోకి సొరకాయని తురిమి పెట్టుకున్నాను కదా, ఈ సొరకాయ తురుముని అయితే ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి సొరకాయని అయితే వేసుకున్నాం కదండి. ఈ సొరకాయ బాగా 2 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. చూడండి, ఒక 10 దాకా జీడిపప్పు పలుకులను అయితే తీసుకున్నాను. వీటిని మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పేస్ట్ సైడ్ పెట్టుకుందాం. ఇంకా చూడండి, ఇలా పాలలో సొరకాయ అంతా ఉడికిన తర్వాత 2 మినిట్స్ పాటు నేను ముందుగా రైస్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఒక బౌల్ నిండా అయితే వేస్తున్నాను. చూడండి, ఒక బౌల్ నిండా వేస్తున్నాను. రైస్ ఈ సొరకాయలోకి మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకొని ఇది కూడా 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయింది. సొరకాయ అన్నం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఉడికించుకోవాలి. చూడండి, ఇందులో రైస్ సొరకాయ మొత్తంగా ఉడికిపోయింది కదండి. ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా జీడిపప్పు పలుకులది ఇందులో వేసుకుందాము. ఇప్పుడు మరొక పక్కన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నెయ్యిని వేసుకుందాము. ఇందులో నెయ్యి ఎంత కరిగిన తర్వాత చూడండి, ఇక్కడ నేను బాదాము, కిస్మిస్, జీడిపప్పు పలుకుల్ని చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని ఇందులో వేసుకుందాము. ఇందులోకి నేను 1 స్పూన్ అంతా మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది మంచి టేస్టీను, అలాగే ఇమీ టేస్ట్ చేస్తే వస్తుందండి. తర్వాత ఇందులోకి ఇది ఉడికిన తర్వాత అంతా అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ అయిపోవచ్చింది. ఇందులోకి నేను గ్రీన్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. అలాగే 1 స్పూను నెయ్యి వేస్తున్నానండి. చూడండి, ఈ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వీటిని పలుకులు అన్నీ వేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, సొరకాయ రైస్ పాయసం అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.